స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2 ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించి గవర్నర్కు కేంద్రానికి పంపినప్పటికీ దాని ఆమోదానికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ కారణంగానే ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించిన తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలుకు భవిష్యత్తులో ఏ అడ్డంకులు రాకుండా అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్ గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా అమిటీ, సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు 50% అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. సంగారెడ్డి జిల్లాలో జిన్నారం, ఇంద్రీసెం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీల్ని డీలిస్టింగ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వీలైనంత తొందరలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ని కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్కుల్ని పూర్తి చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేబినెట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంత్రి గారు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ని పూర్తి చేసి ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వారి పంటలు సస్యశ్యామలంగా నీళ్లిచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్ కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు, బయట రకరకాలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ వేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే కేబినెట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. ఇప్పటి వరకు నిర్వహించిన 18 కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాల్ని ఆమోదించింది. వాటి పురోగతిని శాఖల వారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది.